మాకు ప్రభుత్వమే క్లారిటీ ఇస్తలేదు. ఇక దాని గురించి ఈ ప్రోగ్రామ్ అంతా ఇదంతా మా బాధ అంతా. మేము ఐదరు కూడా ఇప్పుడు మా తరాల సందే ఆగి ఉంది, ఆపి పెట్టుకున్నాము. ఇదే దాంట్లో బతుకుతున్నాము, వ్యవసాయం చేసుకొని బతికినాము. ఈడికేని 1/2 కిలోమీటర్ దూరము రోడ్డు లేకుండే వరాల మీదకేని ఈడ శామగడ్డ, ఆలుగడ్డ, మొరంగడ్డ, వంకాయలు, బెండకాయలు, వడ్లు అన్నీ నెత్తుల మీద ఎత్తుకొని పోవాలి. ఆడికి ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ కనిపించడానికి ఎత్తుకపోయి ఆడ రోజు ఎత్తుకపోయి ఆడికి మండికి ఎత్తుకపోయి అమ్ముకొని వచ్చి అట్లా బతికిరు మా పెద్దోళ్ళు. కష్టాలు మొత్తం వాళ్ళ జీవితాలు అందులోనే పోయినాయి. మాకు కూడా ఇప్పుడు 56, 57 ఏళ్ళు. నేను కూడా చేసిన ఈ పని, మా వ్యవసాయం చేసి మాకు పెద్ద చదువులు కూడా ఇది కాలేవు. అవి దీని మీదనే నడిచింది. మా పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు. మా ఆడపిల్లలు మగ పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చిర్రు. ఇవాళ ఆ కాలం లేదు. ఏదో ఇంటి ముంగట చేసిన 10 మంది 100 మందితో చేసే కాలం కాదు ఇది. అయితే ఇది ఉన్నది కదా, ఇది వాళ్ళు రేపు పొద్దుగల భవిష్యత్తు వాళ్ళన్నా సుఖపడతారు అన్న ఆశతోనే మేము ఉన్నాం. ఇవాళ వీళ్ళు వచ్చి నేను మీ భూమి గుంజుకుంటాము, మా ఆడ ఏది గాంధీ సరోవరాన్ని అదని ఇదని చెప్తున్నాడు.